गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। हरिः ओम्। विश्वकर्मसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय अनंत सद्गुरु ब्रह्मराज की जय। श्री 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 अनंत सद्गुरु आत्मबोधामृत गायत्री ज्ञानपीठం నుండి మనకి ఈ యొక్క వీడియో చేస్తున్నాం. అయితే దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే తారక యోగం అనగా ఏమిటి? తారక యోగం అంటే 84 లక్షల జీవరాశికి కూడా ప్రాణవాయువు ఏమిటి అంటే తారకం. తారకం అనగా ఏమిటి? జ్ఞానస్వరూపం పరమహంస మంత్రం సముచ్చరేతు ప్రాణినాం దేహమద్యాంతు స్థితో హంస దేహమద్యాంతు స్థితో సదాచ్యుతం హంస ఏవ పరం సత్యం. హంస ఏవ పరం సత్యం. హంస ఏవ పరం సత్యం. హంస ఏవ పరం సత్యం. హంసవే శక్తికాం హంసయే పరం వాక్యం. హంస ఏవాతు వైదికం హంస ఏవ పరో రుద్రః హంస పరత్పరః. దీని యొక్క అంతరార్థం ఏమిటంటే ఈ హంస అనేది 84 లక్షల జీవరాశిలో సుషుమ్న నాడి నుండి అంటే ఈడ పింగళ నాడులు. ఇడ అంటే ఏమిటి? పింగళ అంటే ఏంటి? కుడి ఎడమ ఈ యొక్క నాడులు అంటే ఈ యొక్క రెండు ముఖద్వారం నుండి ఈడ పింగళ నాడుల ద్వారాగా దాసోహం శివోహం అంశోహం అనే యొక్క ప్రాణవాయువుని తీసుకొని ఇక్కడ త్రికుంఠ స్థానం వరకు వెళ్ళి లోనికి వెళ్ళి దాసోహం శివోహం అంశోహం అని లోనికి తీసుకుంటూ ప్రతి ఒక్క రోజుకి 21,600 అంశలు తను మరిచిన అది మరొక నిత్యంగా ప్రాణవాయువుతో ఇలా చేస్తూ ఉంటుంది. హంసోహం దాసోహం అని ఇలా సోహం అనే యొక్క మంత్రం తీసుకొని 21,600 హంసలు తాను మరిచిన అది మరువకుండా మనకి జపం చేస్తూ ఉంటుంది. ఈ పిపీలకాది ప్రతి జీవి కూడా ప్రాణవాయువుతోనే జీవించాలి. దీన్ని ఇడానాడి పింగళనాడి సుషుమ్న నాడి నాలుగుల ద్వారాగా లోపల నుండి దేహంలోకి నేను బ్రహ్మాన్ని అన్యదా వేరే ఎక్కడా కూడా ఏ యొక్క దైవస్వరూపం కూడా నేనే బ్రహ్మాన్ని అని చెబుతూ లోనికి వెళ్తూ బయటకు వస్తూ నేను అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞాన బ్రహ్మ ఏకమేవ బ్రహ్మం ఏకమేవ బ్రహ్మం ఒక్కడనే బ్రహ్మాన్ని ఒక్కడనే నేనే బ్రహ్మాన్ని అంటే నేనే అంటే ఏంటి? నేను దేహము కాదు, దేహిలో ఉన్నటువంటి వాడు దేహి. ప్రాణవాయువు ఏదైతే సుషుమ్న నాడి ద్వారా లోనికి వెళ్తూ బయటకు వస్తూ ఉందో ఆ ప్రాణమే ప్రాణమయం. ప్రాణమయం అంటే ఏంటి? ప్రాణమయ అపానమయ వ్యాన ఉదాన సమాన అని ఈ 5 పంచప్రాణాలు. అన్నమయ కోశం ఉంటుంది, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఈ యొక్క 5 కోశాలతోని లోపలికి వెళ్ళి బయటకు వస్తూ బయటకు వెళ్ళి లోనికి మళ్ళీ బయటకు వెళ్ళేసి లోనికి తీసుకుంటూ దాసోహం నేనే బ్రహ్మాన్ని అన్యదా ఎక్కడ ఏమీ లేదు, శ్వాస బ్రహ్మ స్వరూపంగా ఉన్నది. లోపల దేహంలోకి వెళ్ళేసి లోపల శుభ్రం చేసుకొని ఈ లోపల ఉన్నటువంటి అహంకారం ఏదైతుందో దాన్ని నేను అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మాన్ని అహం అనే దాన్ని తీసేస్తున్న అంశం బ్రహ్మ అస్మి తీసేస్తున్నాను అనే ఒక భావంతో
దానికి ఆసన, ప్రాణ, వ్యాన, సమాధి, షట్కాలు ఈ అన్నిటి కూడా అరిషడ్ వర్గాలను సమానం చేస్తూ లోపల ఉన్నటువంటి ఒక శ్వాస ఏదైతుందో దేహంలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని తీసివేస్తూ జ్ఞానంగా మార్గాన్ని చూపించేదే ఈ అంశ సంచారం అంటారు. అంశ అనగా మీకు అర్థమై ఉంటుంది, పాలు నీళ్లు వేరుగా చేయాలంటే ఒక అంశ అదొకటే దాన్ని శుభ్రం చేయగలదు. అట్లనే మన దేహంలో కూడా ఉన్నది ప్రాణవాయువు ఒకటే ఉంది. ఆ ప్రాణవాయువు లోనికి వెళ్తూ సో అని లోనికి తీసుకొని హమ్ అని బయటికి వదలటం, ఇలా వదలటం వలన ప్రాణాడులు అన్నీ కూడా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేది యొక్క వాయువులన్నీ కూడా శుభ్రం చేస్తూ బయటికి వస్తూ దాని యొక్క మరణించినా కూడా ఆ మరణంతోనే ఈ వాయువు ఆగిపోతుంది. కాబట్టి పంచభూతాల్లో మళ్ళీ పంచభూతాలు వాయువులో వాయువు, అగ్నిలో అగ్ని, జలంలో జలం, పృథ్వీలో పృథ్వీ ఇవన్నీ కలిసిపోవడంలో ఈ శరీరంలో ఉన్న నాడులన్నీ పనిచేసి ఈ శరీరం ఇక్కడ వదిలేసిపోతున్నాం. ఇది బ్రహ్మసత్యం. అందుకనే దీన్ని ఆ యొక్క ప్రాణవాయు శక్తి స్వరూపంగా 21,600 అంశాలు జపం చేస్తూ ఉంది. దీన్ని మనం అజప గాయత్రి అంటాం. గాయత్రి అంటే గాయత్రి ఓం భూర్భువస్వాః తత్సవితుర్వరేణ్యమధ్వదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేది ఇది ఒక మంత్ర దీక్షం అయితే, ఇది అజప గాయత్రి 24 ఇంద్రియాలతోని ఈ స్థూల శరీరం తయారై 96 తత్వాలతోని జీవుడు తయారై ఈ దేహంలో ఉండి మనని నడిపిస్తూ ఉందన్నమాట. దీనికి ప్రాణవాయువు, అపాన వ్యాన ఉదాన సమాన, దేవదత్త, ధనుంజయ, కూర్మ, కురుకుర అనే ఈ యొక్క వర్గాలు అన్ని వాయువులు ఉపవాయువులు కలుపుకొని ఈ శరీరం నిలబడి ఇలా చేస్తూ ఉంది, బండి నడుస్తూ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు మనం చెప్పవచ్చేది ఏమిటి అంటే, ప్రతి జీవి కూడా ప్రతి ఒక్క మందిరాన్ని చదివిస్తే దాసోహం అని, ఆ దాసోహం అనేది ఒక గురు పరమాత్ముడైన గురుముఖత మనకి ఇది లభ్యం అవుతుందని, గురు సన్నిధి చేరి ఆ యొక్క సద్గురుమూర్తిని యొక్క సన్నిధానం చేరి, స్వామి ఈ పుట్టిన కాంచి మొదలు మళ్ళీ మరణించేంత వరకు ఆశ భద్రతే కర్మణ భౌచింతయ, ఆశతోనే భౌచింతయ, చింతలు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి అన్నిటికీ మార్గం ఏమైనా ఉపాయం చెప్పమని గురువుని ఆశ్రయించినప్పుడు గురువు మనకి మంత్రోపదేశం చేసి, నాయన నీవు బ్రహ్మస్వరూపుడు, ఎవరో కాదు, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు, సాక్షాత్తుగా పరమేశ్వరుడివే, నీవే పరబ్రహ్మస్వరూపుడి, నీవే అంటే ఈ శరీరం కాదు, నీలో ఉన్న దేహి ఏదైతుందో అది పరబ్రహ్మస్వరూపుడు. కాబట్టి నీకు మరణమే లేదు, నీకు భవబంధాదులు లేవు. ఎందుకని? నిత్యం పరబ్రహ్మస్వరూపుడు అని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీవే పరబ్రహ్మస్వరూపుడు, నీవే ఆత్మస్వరూపుడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేక సర్వయోనుల యందు పుట్టుచు గిట్టుచు నానా దుఃఖానికి లోనవుతున్నావు. ఏదిని నాది కాదు, ఏదిని కూడా నేను తయారు చేసింది ఏమీ లేదు, నేను వచ్చేసరికల్లా అన్నీ సమకూర్చి ఉన్నాయి. ఆ సమకూర్చిన వాటిని నేను అనుభవిస్తూ ఇదంతా నాదే అనుకుంటున్నాం. ఉదాహరణ చెప్పాలంటే, మనం ఒక ఇంట్లో కిరాయికుంటున్నాం, ఆ కిరాయి 2 నెలలు కిరాయి కట్టకపోతే వాటి ఇల్లు ఖాళీ చేయమంటాడు. కాబట్టి దాని అర్థం ఏంటి? అద్దె ఇల్లు. ఇది కూడా ఒక అద్దె ఇల్లుతో సమానం. ఆ అద్దె ఇల్లు ఎప్పుడు వానరు వచ్చి ఖాళీ చేయాలంటే అప్పుడు మనం ఖాళీ చేయాలి. అట్లనే ఇది కూడా జీవుడు అనేవాడు వెళ్ళిపోతే ఇమీడియట్గా దీన్ని కూడా మనం ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఏంటి ఎదురు చూసేది? ఇది ఎప్పటికైనా కూడా ఇది నమ్మరానిది. మనం ఎవరు? పరబ్రహ్మస్వరూపం. మనం వచ్చిన పని ఏంటి? మనం ఎందుకు ఇక్కడ ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం? ఎప్పటికైనా పోయే వాళ్ళమే. కాబట్టి ధర్మం కోసం, జ్ఞానం కోసం తపన చేయండి, తపస్సు చేయండి, నీవెవరో తెలుసుకోండి, పరబ్రహ్మస్వరూపాన్ని గ్రహించండి.